ఇక జూరాల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. స్పిల్వే గేట్ల మరమ్మతులు గాలి కొదిలేసింది. దీంతో 4వ నెంబర్ గేటు వద్ద గేటుకు సపోర్టుగా ఉండే 4 ఐరన్ రోపుల్లో 2 తెగిపోయాయి. దీంతో స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ ని రక్షించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జూరాల నుండి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. భద్రతను అధికారులు గాలి కొదిలేశారు. ఓవైపు ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్ల నిర్వహణ అనేది ప్రమాదంలో పడింది. ప్రతి సంవత్సరం కూడా మెయింటెనెన్స్ నిర్వహణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈసారి వేసవి కాలంలో ఆ మెయింటెనెన్స్ నామమాత్రంగా చేయడంతో ఈ గేట్లన్నీ కూడా ఉన్నటువంటి ఐరన్ రోపులు వదులు కావడము, తాడు తెగిపోవడం వంటివి జరిగాయి. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు 9వ నెంబర్ పిల్లర్ పక్కన ఉన్నటువంటి 4వ నెంబర్ గేటు వద్ద విజువల్స్ లో చూడొచ్చు. ప్రతి గేటు కూడా 4 తాళ్లతోటి సపోర్టింగ్ గా ఉంటుంది. ఈ 4 ఐరన్ రోపులతోటే ఆ మిషన్ ఆపరేటింగ్ తోటి గేట్ ను లిఫ్ట్ చేయడము, గేట్ ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి 2 ఐరన్ రోపులలో ఒక ఐరన్ రోపు ఒక పక్క, ఇంకో ఐరన్ రోపు ఇంకో పక్క 2 కూడా తెగిపోయి వేలాడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తున్నాం. ఇవి కాకుండా మన 12, 16, 50, 34 సంబంధించినటువంటి గేట్ల వద్ద ఉన్నటువంటి ఐరన్ రోపులన్నీ కూడా లూజ్ అయిపోయాయి. లూజ్ అయిపోయినటువంటి ఐరన్ రోపులను మార్చాల్సి ఉంటుంది. మార్చితే తప్ప గేట్లను పైకి కిందికి ఆపరేటింగ్ చేయడం అనేది సాధ్యం కాదు. ఈ వేసవి కాలంలోనే అధికారులు ఈ రిపేర్లు అనేటివి పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి వేసవి కాలంలో ఈ గేట్ల రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది సరిగా చేయలేదు. దీంతో దాదాపు 8 గేట్ల మరమ్మతు పనులు ఇంకా పూర్తి కాలేదు. ఈలోపే వరద రావడంతో ఇప్పుడు పని చేయడం సాధ్యం కావట్లేదు. ఈ వరద నీరు కావచ్చు, జూరాల ప్రాజెక్టులో ఉన్నటువంటి నీరంతా కూడా పూర్తిగా డెడ్ స్టోరేజ్ కి చేరితే తప్ప గేట్ల మరమ్మతులు చేసేటటువంటి అవకాశం ఉండదు. గతేడాది తుంగభద్ర గేటు వరద ఉధృతికి కొట్టుకుపోయినటువంటి సందర్భం మనం చూసాము. దాదాపు 50-60 టీఎంసీల నీరు వృధాగా దిగువకు వెళ్ళింది. అటువంటి నేపథ్యంలో ఈ ఘటనల చూసైనా అధికారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది పోయి పూర్తిగా అధికారులు జూరాల ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవట్లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తాగునీటి అవసరాలను తీర్చేటటువంటి జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. దీంతో ఆయకట్టు రైతులు, జిల్లా ప్రజలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క గేట్ల మరమ్మతు పనులు చేయాలని, తాత్కాలికంగా ప్రాజెక్టుకి ఎటువంటి ముప్పు లేకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలంతా కూడా కోరుతూ ఉన్నారు. ఓవైపు జూరాల ప్రాజెక్టుకి ఇప్పటికే 1,00,000 క్యూసెక్ల వరద కొనసాగుతూ ఉంది. 12 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఈ గేట్ల మరమ్మతులు చేయకపోయినప్పటికీ కూడా ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద నీటిని 10 లక్షల క్యూసెక్లు వచ్చినా కూడా వరదని దిగువకు వదలొచ్చని అధికారులు చెప్తున్నారు. కానీ ఈ గేట్ల మరమ్మతు మాత్రం తప్పనిసరిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అధికారుల నిర్లక్ష్యం ఈ యొక్క ఘటనలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. అధికారులు మాత్రం ప్రాజెక్టుకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్తున్నప్పటికీ కూడా ఈ గేట్లు బెండ్ కావడం కానీ, కొట్టుకుపోవడం కానీ జరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వీడియో వెంకటతో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా.